కేసీఆర్కి లేఖ రాసింది కవితే. ఇంతవరకు పాపం కొంతమంది టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఇదంతా కాంగ్రెస్ కుట్ర, బీజేపీ కుట్ర, రేపు అమెరికా నుంచి వచ్చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి అన్న భ్రమలు ఇక వదిలేసుకోవడం కరెక్ట్. బీఆర్ఎస్లో కుటుంబంలో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిందన్నది నిజం. తండ్రి విధానాలనే ధిక్కరించే స్థాయికి కూతురు ఎదిగిపోయింది. తండ్రి ఏం చెయ్యాలో డిక్టేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. దానికి కారణం అన్న మీదన ఆధిపత్య పోరాటం. ఇది ఇక తేల్చుకోవాల్సినటువంటి అంశం. అంటే కుటుంబంలో రాజకీయ అధికార చిచ్చు రేగింది. పవర్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన వాళ్ళు పవర్ లేనప్పుడు ఒద్దికగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి, మళ్ళీ అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. అధికారం రావడానికి వీళ్ళెవ్వరూ కారణం కాదు, కవిత కారణం కాదు, కేటీఆర్ కారణం కాదు. కాస్త పాత్ర హరీష్ రావుది ఉంటుంది. కానీ ఆయన కేసీఆర్ అధికారంలోకి రావడానికి నానా తపన పడితే అదే హరీష్ రావుని తొక్కేయడానికి వీళ్ళిద్దరూ తపన పడ్డారు. అదే కేటీఆర్, అదే కవిత. అంటే పవర్ రాగానే సొంత కుటుంబంలోనే తొక్కవతల పడేసే ప్రయత్నం చేశారు. సరే, పరిస్థితుల రీత్యా సర్దుకుపోయాడు హరీష్ రావు. అక్కడతో ఆగిపోయిందంటే వీళ్ళిద్దరి మధ్యనే ఆధిపత్య పోరాటం బిగినైంది. జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పాలన్నటువంటిది కవిత, అట్లాంటి అవకాశం ఇవ్వకూడదన్నది కేటీఆర్. ఇప్పుడు అది స్పష్టమైపోయింది. కవిత నేనే లేఖ రాశాను అన్నది. ఇంకొకటి, ఆ రాసే దాంట్లోనే ఆవిడలో ఉన్నటువంటి మోసపూరిత లక్షణం కనబడింది. అదేంటది? డాడీ అని రాస్తూ ఈ పార్టీకి సంబంధించిన ఇది బలాలు, ఇది బలహీనతలు. డాడీకి దీనికి ఏంటి సంబంధం? డాడీ అంటే కుటుంబం, ఆస్తి వ్యవహారాలు మాట్లాడుకోవాలి, మంచి చెడులు మాట్లాడుకోవాలి. ఇక్కడ నువ్వు ఎమ్మెల్సీ, పార్టీ అధ్యక్షుడు. ఆయన ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా తెలియకపోతే ఆవిడ చదువుకి ఏంటి అర్థం? ఆవిడ విజ్ఞతకి ఏంటి అర్థం? ఆవిడ ఆలోచనకి ఏంటి అర్థం? ఆవిడ బాధ్యత ఎక్కడ ఉన్నట్టు? ఆ లేఖ లీక్ ఆవిడే చేసిందన్నది అర్థమైపోతుంది. తద్వారా అటెన్షన్ కోరుకుంటోంది. అంటే బాధ్యత రహితమేగా. ఆ కుటుంబానికి ఈవిడి వల్ల ఒరిగిందేం లేదు. కానీ ఈవిడి వల్ల ఇప్పుడు ఆ కేసీఆర్ రాజకీయ వారసత్వ పోరాటం తయారై నాశనం వైపుకి తీసుకెళ్తోంది. ఏమిటి ప్రయోజనం? ఇది ఇప్పుడు చర్చ జరిగే అంశం.